వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది, ఢిల్లీలో కన్నా దేశంలో ఏం జరుగుతుందన్న దానికి ఒక సరైన ఎగ్జాంపుల్ కూడా ఇవ్వచ్చు. సో నీట్ పేపర్ లీక్ అయింది, దానికి సంబంధించి దోషులను కూడా అరెస్ట్ చేశాం. డెఫినెట్ గా పాస్ కోర్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇకపైన ఎవరైనా పేపర్ లీకులు చేసినా అలాంటి ఆలోచనలు వచ్చినా కూడా వారిని అత్యంత కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి నిన్న మోదీ గారు కూడా అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. సో మోదీ గారు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా నిన్న నైట్ మళ్ళీ జంతర్ మంతర్ దగ్గర భారీగా విద్యార్థులు అక్కడ చేరుకోవడం, తర్వాత ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్టయితే ఇంటర్నెట్ ని కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి. సో మరి మొన్న జరిగినటువంటి ఒక 3 days బ్యాక్ జరిగినటువంటి ఇష్యూ అనేది, గతంలో మనం రైతు ఉద్యమాలు 3 చట్టాలు తీసేయాలి అని చెప్పేసి అంత భయంకరమైనటువంటి ప్రొటెక్ట్ చూసాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అన్న దానిపైన కూడా ఈ ప్రొటెక్ట్ అనేది చూసినాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా వరకు పోలీసుల గాయాలు కావడం, తర్వాత ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కావడం, తర్వాత లేడీ కానిస్టేబుల్ అని చూడకుండా కూడా కొంతమంది, అలాగే రిపోర్టర్లు, జర్నలిస్టులు, నేషనల్ ఛానల్ జర్నలిస్టులను కూడా మహిళలని అసభ్యకరంగా తాకడం, ఇట్లాంటివి కూడా మనం చూసాం. బట్ ఇంకో వీడియో, అక్కడ ఉన్నటువంటి అమాయకమైనటువంటి స్టూడెంట్స్ పైన పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, తర్వాత అక్కడ అమ్మాయిలను కొట్టడం, తర్వాత అమ్మాయిలు బాధపడడం, కొంతమంది పేరెంట్స్ బాధపడడం అనేది కూడా అదో రకంగా, అంటే ఆ వీడియో కూడా చూసినాం. అండ్ ఇప్పుడు వరకు చాలా వరకు స్టూడెంట్స్ ప్రొటెక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇలాంటి ఘటన ఎప్పుడంటే కరోనాకి ముందు కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అప్పుడు సిఏ దానికి సంబంధించి వ్యతిరేకంగా ఇలాంటి ధర్నాలు కూడా చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ సామాన్య ప్రజలను చూస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, నిజమైన స్టూడెంట్స్ అంటే నిజంగా నష్టపోయినటువంటి నీట్ స్టూడెంట్స్ ఎక్కడ కూడా కనిపించట్లేదు, ఒక పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, వారికి మద్దతుగా వారి తల్లిదండ్రులు, లేకపోతే వాళ్ళ అన్న వాళ్ళు, లేకపోతే ఇంకెవరో రావాలి, వాళ్ళు కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే ఒక 100 మంది ఆ స్టూడెంట్స్ ఉంటే ఒక 5-6 మంది మాత్రమే అసలైన నీట్ బాధితులు అక్కడ ఉన్నారు అని చెప్పేసి. తర్వాత మూడో క్వశ్చన్ వచ్చేసి, ఇక్కడ నినాదాలు మనం చూసుకున్నట్టయితే భారతదేశాన్ని మరో నేపాల్ గా చేస్తాం, తర్వాత ఇండియన్ ఆర్మీ గురించి అసభ్య పదజాలంతో వాడడం, తర్వాత మోడీని అసభ్య పదజాలతో వాడడం, తర్వాత దేశాన్ని సంబంధించి అసభ్య పదజాలతో వాడడం కూడా ఆ వీడియోలు కూడా మనం చూస్తున్నాం. మన నిజమైన స్టూడెంట్స్ అంటే ఒక క్రమశిక్షణ ఉంటుంది, డెఫినెట్ గా దేశం మీద అభిమానం, ప్రేమ ఉంటాయి. డెఫినెట్ గా మన ప్రధానమంత్రి మోదీ పైన కూడా, అంటే మరీ సరే పొలిటికల్ గా మోదీ ఒకరికి నచ్చచ్చు, మరొకరికి నచ్చకపోవచ్చు. దాంట్లో ప్రధాని తిట్టిండ్రంటే ఒక రకంగా ఉంది. తర్వాత ఆయన రాజీనామా చేయమనడం కూడా సరే, వాళ్ళు చేసినటువంటి డిమాండ్ లో డెఫినెట్ గా అది కరెక్ట్ డిమాండ్ అని చెప్పేసి అనుకుందాం. మరి ఇక్కడ భారతదేశాన్ని నేపాల్ లాగా చేయాలి, భారతదేశాన్ని శ్రీలంక లాగా చేయాలి, అండ్ అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లను మొత్తం కూల్చేయాలి, అండ్ దేశ ఆస్తులనంతా విధ్వంసం చేయాలి, అండ్ పోలీసులని కావచ్చు, ఇండియన్ ఆర్మీని కావచ్చు, అక్కడ కేంద్ర బలగాలను కావచ్చు, అసభ్యకరంగా బూతులు తిట్టి వాళ్ళని కొట్టాలి, వారిని అటాక్ చేయాలి, వారిని ఇంకేదో చెయ్యాలి అనే నినాదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. అండ్ దీనికి కొంచెం మనం ఎక్స్ప్లెయిన్, అంటే కొంచెం లాంగ్ గా చూసుకున్నట్టయితే దీనికి ఫండ్స్ ఎవరు ఇస్తున్నారు? ఇన్ని రోజులు ప్రొటెక్ట్ చేస్తున్నారు కదా, వారికి తిండి, నీళ్లు, అవి ఇవి సరే కొంతమంది స్వచ్ఛంద సంస్థలు ఇస్తున్నారు అని చెప్పి. స్వచ్ఛంద సంస్థలు ఎంతవరకు ఇస్తాయి? 5 రోజులు 10 రోజులు వస్తాయి. దాదాపుగా 25 రోజులు 30 రోజుల నుంచి కూడా స్వచ్ఛంద సంస్థలు వస్తాయా? స్వచ్ఛంద సంస్థలు వస్తాయి, ఇంత భారీగా బిర్యానీలు అవి ఇవి ఇంతగానం ఇస్తారా? తర్వాత ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి, లండన్ నుంచి అమెరికా నుంచి వచ్చారనుకుంటాను, సిజేపి, కాక్రోచ్ జనతా పార్టీ చైర్మన్, ఫౌండర్, తను రావడం అప్పటికి కూడా శాంతియుతంగానే జరిగింది. కాకపోతే దాని వెనక రీసెంట్ గా అమెరికా ఏదో ఒప్పందాల ప్రకారం భారత్ నో అని చెప్పేసి అన్నది. తర్వాత అమెరికా కావచ్చు, కొంతమంది ఇతర దేశస్తులకు ఆల్రెడీ ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. 20వ తారీఖు తర్వాత భారతదేశంలో కొంతవరకు ఉద్రిక్తత పరిస్థితులు ఉండే అవకాశం ఉంటది, కాబట్టి ఎవరు కూడా ఢిల్లీ సైడ్ వెళ్ళొద్దు అని చెప్పేసి ఏదో ఆ మెసేజ్, ఆ మాటలు అనేది ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది, వైరల్ అవుతున్నటువంటి మాట. సో
విదేశీ శక్తులకి భారతదేశంలో అల్లర్లు జరుగుతాయని ముందే తెలుసా? భారతదేశంలో ఇలాంటి హింసాకాండ జరుగుతుంది అని చెప్పేసి ముందే తెలుసా? ఎగ్జాక్ట్లీ డేట్ తో సహా ఇచ్చిండ్రంటే, ఎందుకంటే పార్లమెంట్ మొదలయ్యే సమయానికి ఇవన్నీ చెయ్యాలి అని చెప్పేసి ముందే తుకడే గ్యాంగ్లకి మెసేజ్లు వెళ్ళిందా? అండ్ ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడిన వాళ్ళు ఒకసారి చూసుకున్నట్టయితే గతంలో ఎవరెవరు మాట్లాడుతున్నారు? ఆర్టికల్ 370ని మళ్ళీ పునరుద్ధరించాలి. అసలు ఆర్టికల్ 370 మన భారతదేశానికి 70 సంవత్సరాలు ఉన్నటువంటి చెర నుంచి విముక్తి చేసి ఈరోజు ఎంతో మంది కాశ్మీర్ పండితులు కావచ్చు, కాశ్మీర్ ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఆర్టికల్ 370 ఉన్నప్పుడు ప్రతిరోజు అక్కడ ఆర్మీ బలగాలు, మొత్తం ఉగ్రవాదులు, తర్వాత ఆస్తి నష్టము, రాళ్ళు రువ్వడాలు ఇవే జరుగుతుండే కదా. అలాంటి ఆర్టికల్ 370 మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి ఒకడు మాట్లాడతాడు. తర్వాత మోడీ పైన ఇంకో దేశం పైన ఇంకొకడు మాట్లాడతాడు. తర్వాత ఆర్ఎస్ఎస్ పైన ఇంకెవడో మాట్లాడతాడు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే అసలు ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి సంబంధం ఏంటి అంటే, ఆర్ఎస్ఎస్ పొలిటికల్ పార్టీ కాదు. ఆర్ఎస్ఎస్ తన పని తను చేసుకోబోతుంది. అలాంటిది మధ్యలో ఆర్ఎస్ఎస్ ని అమ్మనాభూతులు తిట్టడం అంటే దేనికి సంకేతం? అంటే ఇప్పుడు ప్రకాష్ రాజు ఉండు, ఎప్పుడైనా ఒక నేషనలిస్ట్ పైన దాడి జరిగింది అనుకోండి, అస్సలు మాట్లాడాడు. అదే ఇతరులకి ఏమన్నా అయితే మాత్రం డెఫినెట్ గా మాట్లాడతాడు. అండ్ ఆయన స్టార్టింగ్ నుంచి మోడీకి వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి. తర్వాత ఒకడు ఆర్టికల్ 370 అంటాడు. ఇంకోడు పాకిస్తాన్ కి గతంలో మద్దతు ఇచ్చిన వాళ్ళు, ఇక్కడుండి గతంలో మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా ఈరోజు అక్కడ కాంగ్రెస్ జనతా పార్టీలో కనిపిస్తున్నటువంటి తీరు. అంటే వీరు స్టార్టింగ్ నుంచి మోడీ వ్యతిరేకులే, స్టార్టింగ్ నుంచి మోడీ దిగిపోవాలని చెప్పేసి నినాదాలు చేస్తున్న వాళ్ళే. సో వాళ్ళే ఈరోజు ఆ ప్రొడక్ట్ ని అంతా హైలైట్ చేయడం అనేది జరిగింది. వారి వెనక విదేశీ శక్తులు ఎవరు అన్న దానిపైన కూడా ఈరోజు కేంద్రం చాలా సీరియస్ గా ఉంది. డెఫినెట్ గా ఎవరు దొరికినా కూడా వారిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అండ్ కాకపోతే ఇక్కడ ఎవరైతే నిజంగా ధర్నాలు చేస్తున్నారో, అన్యాయంకి గురైన వాళ్ళకి డెఫినెట్ గా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. చాలా వరకు ఈరోజు నీట్ పేపర్ లీక్ అవ్వడం వల్ల సూసైడ్లు చేసుకున్నారు. అంతేగాని ఈ తుకడే గ్యాంగ్ రూపంలో ఉన్న వారిని మాత్రం దయచేసి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా పక్కన ఉన్నా కూడా డెఫినెట్ గా వారిని తరిమి కొట్టే బాధ్యత మన అందరిది. ఎందుకంటే ఈరోజు ఇది దేశానికి సంబంధించినటువంటి ఇష్యూ అయిపోయింది. సో స్టూడెంట్ ఇష్యూ కాస్త దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అన్న వారికే ఈరోజు వాళ్ళే ఎక్కువగా నడిపిస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది విదేశీ శక్తులు కూడా వచ్చి చొరబడినాయి అని చెప్పేసి అంటున్నారు. వారి వల్లనే ఈరోజు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్ గా వాళ్ళని గుర్తించి శిక్షిస్తే తప్పించి దీనికి అంతం కాదు. అసలు ఈ మ్యాటర్ అనేది సరే విద్యార్థులు శాంతియుతంగా చేస్తుంటారు, దాంట్లో నో అబ్జెక్షన్. ఎవరైతే విదేశీ శక్తులు ఉన్నారో, ఎవరైతే పిల్లల్ని రెచ్చగొడుతున్నారో, ఎవరైతే దేశాన్ని తగలబెట్టండి అని చెప్పేసి నినాదాలు ఇస్తున్నారో, ఫస్ట్ వాళ్ళని తీసుకెళ్లి మక్కలు ఎరగొడితే ఆటోమేటిక్ గా విద్యార్థులకు న్యాయం జరుగుతుంది, దేశ భద్రతని కాపాడిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి మెసేజ్ ఇస్తున్నారు. సో మొత్తానికి మరి మొన్నటి వరకు శాంతియుతంగా జరిగినటువంటి ప్రొటెక్ట్ అనేది ఈరోజు ఇంత బర్నింగ్ కావడానికి గల విషయాలు, అంటే ఇంత బర్నింగ్ కావడానికి గల ఇష్యూ అంటే ఎవరు చేస్తున్నారని చెప్పేసి మీరు భావిస్తున్నారు, వీరి వెనుక ఎవరు ఉన్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.